ప్రపంచవ్యాప్తంగా ఈ బ్లడ్ మూన్ చాలా దేశాల్లోని ప్రజలకు కనిపించబోతోంది. చాలామంది తమకున్నటువంటి నమ్మకాలతో చాలా భయపడుతున్నారు. ఎప్పుడు ఏ సందర్భంలో కూడా ఈ బ్లడ్ మూన్ని చూసుండరు. కొన్ని వందల ఏళ్లకు ఒకసారి మాత్రమే ఇలాంటి ఒక బ్లడ్ మూన్ సంభవిస్తుంది. సహజంగా చిన్నపాటి మార్పుల వల్ల మన ఖగోళంలో, మన స్పేస్లో చిన్నపాటి మార్పులు కూడా మానవాళి మీద, భూమి మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంటాయి కదా. మరి దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇది చాలా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో చాలామంది భయాన్ని వ్యక్తం చేస్తున్నారు, భయపడుతున్నారు. ఏదో జరగబోతుంది, ఇవి జరుగుతున్న వాటన్నిటికీ ఇదే కారణం, ఇప్పుడు ఇది రావడం వల్ల, ఈ బ్లడ్ మూన్ రావడం వల్ల ఇంకా ఏవో జరుగుతాయి, ఇలాంటి ఎన్నో భయాలు చాలామందిలో మనకు కనిపిస్తున్నాయి. కొంతమంది పండితులు కూడా దీనికి సంబంధించి మాట్లాడుతున్నారు. ఈ ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయంటే ఇదిగో ఇలాంటివే కారణం అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు కూడా లేకపోలేదు. మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి. మీరేమనుకుంటున్నారు అసలు? అయితే సైంటిఫిక్గా అసలు బ్లడ్ మూన్ ఎందుకు ఏర్పడుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం. లూనర్ ఎక్లిప్స్ కామన్గా జరిగేటువంటి ఒక ప్రక్రియ, కానీ పూర్తి స్థాయిలో చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల ఈ ఎఫెక్ట్ ఉంటుంది. పూర్తి స్థాయి చంద్రగ్రహణం అంటే సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి అడ్డుగా రావడం వల్ల, భూమి షాడో పూర్తిగా చంద్రుడి మీద పడడం వల్ల, మామూలుగా అయితే ఒక షాడో పూర్తి స్థాయిలో దేని మీదైనా పడింది, అసలు దాని మీద లైట్ ఎక్కడా లేదు అంటే కనిపించదు, ఆ వస్తువు కనిపించదు, లేదంటే నల్లగా మారిపోతుంది. కానీ మరి బ్లడ్ మూన్ ఎందుకు ఏర్పడుతుంది? వై ఇస్ ఇట్ రెడ్ కలర్? కొంతమంది సైంటిస్టులు చెప్పేది ఏంటంటే ఇట్స్ నాట్ రెడ్, ఇట్స్ ఏ కాపర్ కలర్, కాపర్ మిక్స్డ్ ఉంటుంది, రాగి రంగులో కనిపిస్తుంది అనేది కొంతమంది చెప్తున్నారు.